ఏం నారాయణ సార్ అట్లా నిలబడ్డావు కూర్చో. ఏం సార్ చలికోట వేసుకుర్రు, చలి పెడుతుందా? దానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అవును సార్, ముస్టోన్ అయినావు కదా, ఇబ్బందిగానే ఉంటుంది చలికి. మీకు వయసు అయిపోయినా మస్తు డాసింగ్ ఉంటారు సార్. ఏం కాదు. అయ్యో నిజం సార్. ఏమన్నా క్రిములు లోషన్లు ఏమైనా వాడతారా సార్? పనిలేదా మాకు? ఏం సిగ్గుపడకు సార్, చెప్పు, ఏమనుకోము. ఇంతకు ఢిల్లీకి పోయి ఏం చేసిరు సార్? ఒక వినతి పత్రం ఇచ్చాం. అవును సార్, మీ అవసరం పబ్లిక్ చాలా ఉంది. అవసరం ఉందని మేము అనుకోలేదు. లెటర్ ఇచ్చారు కదా, ఏమన్నాడు సార్ మీ రాఘవులు? దానికి ఎదురు చూస్తున్నాడు. అయ్యో అట్లాంటారేం సార్, కొంపదీసి ఏమన్నా నిజాలు తెలిసినాయా ఏంటి? అనేక భయభ్రాంతమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒట్టిగా ఎదురు తిరుగుడైనా ఇంకేమన్నా అన్నాడా సార్? నీ కాపురాన్ని నేను జడగొట్టకపోతే నీ రంగుమొగనే కాదంటారు. అంత మాట అంటే ఎట్లా ఊరుకున్నావు సార్ నువ్వు? మేమేం చేయాలి? మీ నేషనల్ లీడర్లకు చెప్పకపోయారా సార్? అది కూడా మేము ఆలోచిస్తామని చెప్పారు. అయినా మీ రహస్యాలన్నీ బయటకు చెప్పకుంటుంది సార్ గలీజ్గా. ఇది పబ్లిక్ ఇష్యూ, రహస్య మంత్రాలు ఏంటి? మొత్తంగా మీ రాజకీయాలన్నీ స్టేట్ల కన్నా మీ పార్టీలోనే బాగా నడుస్తున్నాయి. ఇంతకన్నా మించిన దివాళా కోరుతనం ఇంకోటి ఉందా? ఇది ఒకటేనా, ఇంకేమైనా అనిపిస్తున్నదా? అనేక అనుమానాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. మాకైతే మీ మీదనే మస్తు అనుమానం ఉంది సార్. ఎట్లా మీరు ప్రోత్సహించారు? మేమేగా సార్ ఓటేజ్ గెలిపించింది, కావాలంటే మళ్ళీ కూడా గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఇది మేము తీవ్రమైన అభ్యంతరం చెప్తా ఉన్నాం. అయ్యో మరేం చేయమంటారు సార్ మిమ్మల్ని? అందరినీ నడివెదులు పెట్టి ఎక్స్పోజ్ చేయించి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయిస్తే ఉంటారా సార్? జనం చచ్చిపోరు? ఏం కాదు. ఎందుకు సార్ లేనిపోని కొట్లాటలు? ఇప్పుడు లేవు తగాదాలు ఇప్పుడు ఉంటాయి. ఏమో సార్, మీకే చేయాలి మీ కొట్లాటలో ఏందో. ఆయనతో జనాలు చేస్తే ఏం చేస్తారో ఏమో మిమ్మల్ని. మీకు అనవసరం, మేమైతే ఇక రాము. ఇప్పుడు ఎవరు రమ్మన్నారు సార్ నిన్ను? పో సార్, చక్కగా పని చూసుకోపో.